చంపేద్దామా? ఒక్కడు కూడా మిగలకూడదు గురుజీ. అయితే మొదలెడదాం పద. వాడే మన దగ్గరకు రావాలి. అదే మన గేమ్ ప్లాన్. నీకు మిషన్ ఇచ్చిన మరుక్షణం వాడికి లీక్ అవుతుంది. ఈ బచ్చగాడిని ఎందుకు పంపిస్తున్నాడు అని ఆలోచించే లోపే నీ అన్ప్రెడిక్టబిలిటీతో దాన్ని బ్రేక్ చెయ్యాలి. మన మధ్య గొడవలే నేను నీకు శత్రువునవ్వాలి. ఫస్ట్ స్టెప్లో నువ్వు మిషన్ ఫెయిల్ అవ్వడమే నీ మీద వాడి అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. వాడు ఎలా ఆలోచించాలో మనం డిసైడ్ చేస్తాం. వాడి లైఫ్లో జరిగితే నీకు జరిగితే అప్పుడు నీలో వాడిని చూసుకుంటావు. ఫైనల్లీ వాడు నీ దాకా రావాలంటే నువ్వు చావుదాకా వెళ్ళాలి. దానికోసం నీ బాడీలో 2 బుల్లెట్స్ దింపాల్సి వస్తుంది. 4 బుల్లెట్లు దింపండి గురుజీ. బలంగా నమ్మాలి కదా. ఇంకో 1 మినిట్లో జయకిషన్ కొడుకు నీ మీద అటాక్ చేయబడాలి. డిసోజా మిలిటరీ వాడు మన వాళ్ళందరిని చంపేశారు. రిక్కీ ఇర్ఫాన్ తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ గాడ్. వాడి ఈగో. వాడిని నమ్మించిన నేనే కదా బెస్ట్ జీ. కూర్చో, తీసుకో. జీ పర్లేదు, తీసుకో. పని ఇంకా పూర్తవ్వలేదు. హీఈస్ ద బెస్ట్. ఎరా, బుల్లెట్స్ దిగాక వాడు రాకుంటే ఏంట్రా నీ పరిస్థితి? ఏముంది, పోయేవాడిని. అవును, బుల్లెట్ దిగుతున్నప్పుడు నీకెవరు గుర్తొచ్చారా? జీ పర్లేదు, చెప్పు. అదేదో ఫ్లాష్ లాగా మైండ్లో వైదే వచ్చి వెళ్ళిపోయింది జీ. అందరూ ఒకే పేజీలో ఉన్నారంట్రా. జీ, ఈ డిసీజా గాడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాడు. ఈ ఇర్ఫాన్ గాడిని ఏం చేద్దాం? వీడికి తెలియకుండానే ఏదో లీడ్ వీడి దగ్గర ఉంది. అది ధర్మాగాడికి మాత్రమే తెలుసు. వీడిని అక్కడికి తీసుకెళ్తేనే అదేంటో మనకు అర్థమవుతుంది. ఈ బుల్లెట్ ఎక్కడ తగిలింది? ఓయాసిస్ బేరూట్. ఎవరు షూట్ చేశారు? గుస్తావో గ్యాంగ్. పజిల్ డీకోడెడ్. గుస్తావ్ గ్యాంగ్ దగ్గర కోడ్స్ ఉన్నాయి. We're going to Beirut. ఎస్, జీ, మీరు చెప్పింది కరెక్టే. ఇర్ఫాన్ దగ్గర వాడికి తెలియకుండానే మిషన్ కి సంబంధించిన కోడ్స్ ఉన్నాయి. దానికోసం బేరూట్ వెళ్తున్నాం. కోడ్సా? రుకీ, కోడ్స్ అంటే స్లీపర్ సెల్ని యాక్టివేట్ చేసే మెసేజ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు యాక్టివేట్ అయితే డిస్ట్రక్షన్ జరుగుతుంది. ముందు ఆ కోడ్స్ మనకు రావాలి.
G, I'm sending you the codes now. Hello, Ricky. Ricky, can you hear me? గర్ల్ ఫ్రెండ్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి బుల్లెట్స్ తీసుకొని చావు దాకా వెళ్ళావు. ఇదంతా నన్ను చీట్ చేయటం కోసం ఏంటో నేను నమ్మను. వేరే ఏదో ఉండే ఉంటుంది. ఎస్, కారణం లేకుండా ఏది జరగదు. నథింగ్ ఇస్ యాక్సిడెంటల్ హియర్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్సిడెంటల్. Hey, Ricky! Stop this! Sorry, ma'am. Teacher, stop the bus. ఎందుకు? Thank you, teacher. నా కళ్ళ ముందు నా ఫ్రెండ్స్ అందరు చనిపోవడంతో ఆ పెయిన్ ఎలా ఉంటుంది నాకు మాత్రమే తెలుసు. ఆ రోజు నాకు ఏమీ అర్థం కాలేదు. ఎందుకు జరిగింది, ఎవరిని అడగాలని తెలియని టైంలో సమాధానం ఇవ్వడానికి వచ్చాడతను. ఏం చేస్తున్నావురా? మ్యాజిక్ చేస్తున్నాం. నా ఫ్రెండ్స్ తిరిగి వస్తారని. మ్యాజిక్? నా మ్యాజిక్తో హ్యాపీనెస్ మాత్రమే ఉన్న ఒక బ్యూటిఫుల్ వరల్డ్ని క్రియేట్ చేద్దాం అనుకున్నా. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే మిగిలిపోయాను. నువ్వు అనుకునే ఆ బ్యూటిఫుల్ వరల్డ్లోనే మనం ఉన్నాం. కానీ నువ్వెలా అయితే మ్యాజిక్తో హ్యాపీనెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు, అలాగే కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేసి ఈ వరల్డ్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని మాయం చేస్తే చాలు, ఈ వరల్డ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. యు నో వాట్, నా లైఫ్లో నేను చూసిన బిగ్గెస్ట్ మ్యాజిక్ నువ్వే. నిజం, వాళ్ళందరూ చనిపోయి నువ్వు ఒక్కడివే మిగిలావంటే ఇది మ్యాజిక్ కదా? నథింగ్ ఈస్ యాక్సిడెంటల్ హియర్, ఎవ్రీథింగ్ ఈస్ ఇన్సిడెంటల్. కారణం లేకుండా ఏదీ జరగదు. నువ్వు మాత్రమే బతికావంటే ఎందుకు అనేది ఒకరోజు నీ ఎదురుగా వస్తుంది.